హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పార్వతి. ఈరోజు నేను చికెన్ కర్రీ గారెల్లోకి ఎలా వండుకోవాలో నేను చేసి చూపిస్తాను. మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరైనా ఉంటే మీ హస్బెండ్ కోసం మీరు ఈ వంట చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు, మిమ్మల్ని చాలా బాగా పొగుడుతారన్నమాట. మా మిస్సెస్ చాలా బాగా వంటలు చేస్తుందని వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్తారు. ఆ చేసే విధానం ఎలాగనేది మీకు చేసి చూపిస్తాను, చూడండి. 1/2 కిలో చికెన్ తీసుకున్నాను, ఒక పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 4 పచ్చిమిర్చి, ఈ సైజు ఉల్లిపాయలు 3 ఉల్లిపాయలు, ఒక పెద్ద స్పూను కారం, 1 స్పూను గరం మసాలా పౌడర్. ఇంతేనండి. ఇందులో ఆల్రెడీ పసుపు సాల్ట్ వేస్తాను. ఇది మనం ఎలా వండాలి, ముక్కలు మాత్రం చికెన్ ముక్కలు చిన్న చిన్నగా ఇలా కట్ చేసుకోవాలి, చిన్న ముక్కలు. ఓకేనా. ఇది గారెల్లో కాబట్టి ఈ కూర ఎలా వండాలనేది నేను చూపిస్తాను. మీరు నేర్చుకోండి, చక్కగా సింపుల్గా వండుకోవచ్చు. అందరూ ఇష్టపడతారు ఈ కర్రీ, చాలా జ్యూసీగా వస్తుంది అన్నమాట. అయితే ఫస్ట్ మనం ఏం చేయాలో చూపిస్తాను, చూడండి ఒకసారి. స్టవ్ వెలిగించి ఆయిల్ పోసుకున్నాను నేను. 1 టీ గ్లాస్ ఆయిల్ పోసుకోండి. పోసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్, కంపల్సరీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి ఫస్ట్. తర్వాత పచ్చిమిర్చి కూడా వేసండి. చాలా బాగుంటుందండి కర్రీ. గారెల్లోకి పలుచగా చట్నీ టైప్లో వస్తుంది అన్నమాట. మనం చట్నీ ఇడ్లీలో దోశలు ఎలా ముంచుకుంటామో అలాగే ఇది కూడా కొంచెం పలుచగా వండుకోవాలి. ఓకేనా. జస్ట్ 1 నిమిషం అలా ఏగితే పచ్చి వాసన పోయి కమ్మట వాసన వస్తుంది అన్నమాట. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏగుతుంది కాబట్టి కమ్మట వాసన వస్తుంది. ఇప్పుడు మనం ఉల్లిపాయ వేసేద్దాం. టోటల్గా ఉల్లిపాయ పేస్ట్ వేస్తాను. ఇప్పుడు మనం చక్కగా సిమ్లో పెట్టుకొని వేపుకుందాలి. ఇందులో ఉల్లిపాయ ఏం చేస్తారంటే అండి, మీరు మెత్తగా ఆడాలి, కొంచెం పేస్ట్ లాగా రావాలి, అప్పుడు గ్రేవీ లాగా చక్కగా వస్తుంది అన్నమాట. మన మామూలు కర్రీకి అయితే ఏం చేయాలి, కచ్చపచ్చిగా ఆడుకోవాలి. ఇందులోకైతే కొంచెం మెత్తగా ఆడుకుంటే నంచు తినడానికి గ్రేవీలా బాగుంటుంది అన్నమాట. ఎప్పుడు కూడా గారెల్లోకి కొంచెం మెత్తగా ఆడుకోండి. ఓకేనా. ఇందులో ఉప్పు వేసాను, పసుపు వేసాను, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి కలిపి ఏగుతున్నాయి అన్నమాట ఇవి. ఓకేనండి. ఇలా వేపుకోవాలి. సింపుల్గా ఒక 1/2 కిలో తెచ్చుకున్నారనుకోండి, ఒక 5 సరిపోతుంది. బ్యాచిలర్స్ కూడా మీరు ఎప్పుడైనా ఇలా కర్రీ వండేసుకొని ఇంటి దగ్గర నుంచి ఏదో పప్పులు స్నాక్స్ ఏడు పట్టుకెళ్తారు కదా, లేదా చపాతీ చేసుకోండి. చపాతీ చేసుకొని మీరు ఏం చేస్తారంటే ఇలా కర్రీ వండుకొని చపాతీలు నంచుకొని తినండి. చాలా బాగుంటుంది. చపాతీలకు కూడా చాలా చాలా బాగుంటుంది. స్టూడెంట్స్కి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట ఇది. ఓకేనా. చిన్న మంట పెట్టుకుని వేపుకుందారి. చాలామంది తల్లిదండ్రులకి నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నానండి. మీ పిల్లల్ని హాస్టల్లో చదివిస్తున్నారు, లేదంటే బయట రూములు తీసి చదివిస్తున్నారు చాలామంది. మనం పడే కష్టాలన్నీ వాళ్ళకి తెలియదండి. చిన్న వయసు కదా. మనం ఏం చేస్తామంటే వాళ్ళకి ఏ లోటుపాట్లు రాకూడదనేసి అడిగిన వెంటనే 10,000 అంటే 10,000, 20,000 అంటే 20,000 వేస్తూ ఉంటాం. ఎందుకంటే వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారనేది మనకు తెలియదు. కొంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఓహో ఇది దీనికి ఉపయోగమా, ఓహో ఇది కావాలేమో ఈ డబ్బులు అని అనుకుంటాం. కొంతమంది చదువులేని వాళ్ళు, ఓహో నిజంగా దానికి ఎలా ఉంది, ఒకవేళ కాలేజీకి చదువుకుంటున్నాడు కదా, ఒకవేళ మాస్టర్లు కట్టమన్నారేమో, కాలేజీ మనీ ఏమైనా అడుగుతుందేమో అన్న ఉద్దేశంతో అప్పో సప్పో తల మొల తాకట్లు పెట్టి డబ్బులు వేసేస్తారు. కొంతమంది పిల్లలు అయితే చాలా పద్ధతిగా ఖర్చులు ఇచ్చిన దాంట్లోనే తగ్గించుకొని మిగిల్చుకొని వాడుకుంటారు. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే అండి, వాళ్ళ వ్యసనాలకు అలవాటు పడిపోయి వాటికి బానిస అయిపోయి వాళ్ళు విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడం కోసం పేరెంట్స్ని మోసం చేస్తున్నారు. మీరు ఏం చేస్తారంటే అండి, చదువుకోలేని వాళ్ళకి నేను చెప్తున్నాను, మీ అబ్బాయిని కానీ అమ్మాయిని కానీ కాలేజీలో జాయిన్ చేసినప్పుడు మీరు ప్రిన్సిపాల్ దగ్గరికి కానీ కాలేజీ యాజమాన్యం ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి వాళ్ళ నెంబర్ తీసుకోండి, ఫోన్ నెంబరు. ఎప్పుడైనా మీ పిల్లలు డబ్బులు అడిగినప్పుడు వాళ్ళ చేతికి ఇవ్వకండి. కాలేజీకి సంబంధించింది ఏదైనా ఉందంటే వాళ్ళతో మాట్లాడుకుని వాళ్ళకే ఇవ్వండి. వీళ్ళకి ఫుడ్ అది అలాగే ఎంత తింటారో ఎంత ఖర్చు అవుతుందని మనకు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు తగ్గట్టుగా ఖర్చుకు ఇవ్వండి. అంతేగాని మన పిల్లలకు తెలియకుండా మనమే పాడు చేస్తున్నాం. వాళ్ళు మోసం చేస్తున్నారు పిల్లలు, మనం మోసపోతున్నాం అంతే. పిల్లలు మీకు కూడా చెప్తున్నాను,
అమ్మా నాన్నే మోసం చేస్తే మనం పైకి రాం. అమ్మా నాన్న కష్టం తెలుసుకొని చదువుకొని మీ రెక్కల మీద మీరు బతకండి, అంతేగాని తల్లిదండ్రుల్ని మోసం చేయకండి. తెలుసో తెలియకో చాలామంది పిల్లలు మోసం చేస్తున్నారు. ఎప్పుడు కూడా అలా చేయకండి అమ్మా, తర్వాత మీరే బాధపడతారు. ఓకేనా? చూసారా, కొంచెం సిమ్లో పెట్టి అయిపోయాను. ఆయిల్ సపరేట్ అయిపోయింది. ఆయిల్ తక్కువ వేసాం కాబట్టి కనిపించదు, ఎక్కువ వేసే వాళ్ళకి ఆయిల్ సపరేట్ అయిపోద్ది అన్నమాట, అప్పుడు ఏగినట్టు. కానీ అలా కాకుండా ఆయిల్ తక్కువ వేసుకొని తినండి. చూడ అడుగంటుతుంది చూసారు ఇలాగా, ఇది ఏగినట్టు అనమాట. కొంచెం ఏగేంత వరకు పెద్ద మంట పెట్టుకోండి. కొద్దిగా ఏగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి. ఇది ఏగిపోయిందండి. ఉల్లిపాయ పేస్టు, అల్లం వెల్లుల్లి పేస్టు ఏగిపోయింది. ఇప్పుడు మనం చికెన్ వేసేసుకోవచ్చు ఇందులో. ఓకేనండి? చికెన్ వేసుకొని చక్కగా కొంచెం మంట మళ్ళీ కొంచెం పెద్దది పెట్టి తగ్గిస్తా మళ్ళీ కొంచెం పెంచుకుంటూ దీన్ని దగ్గరికి అయ్యేలాగా వేపుకోవచ్చు. సింపుల్ అండి. ఇది వరకంటే ఆళీలు నేర్పిస్తే కానీ వచ్చేది కాదు. మా అమ్మగారు అయితే పెళ్ళయ్యే ముందు మొగుడికి ఎలా వండి పెడతావు, ఏ పని చేయట్లేదు, నేర్చుకోవాలని చిన్న చిన్న వంటలు, చారు తాలింపు పెట్టాలని, సాంబార్లో ఏమేమి వేస్తారా, చికెన్ కర్రీ ఇంత వండుకుంటే ఎన్ని ఉల్లిపాయలు వేయాలి, ఇలా చెప్పేదండి మా అమ్మ. అయినా మనకేం ఎక్కేది కాదు. మా అత్తయ్య గారు నేర్పారండి వంటలు. చాలా ఓపికగా, తల్లికి గారం కదండి, కానీ చెప్పినా మనం వెళ్ళాం. అత్తయ్య గారు అంటే భయం కదా మనకి. ఏమో మంచోళ్ళు రావచ్చు, చెడ్డోళ్ళు రావచ్చు. నాకైతే మంచి అత్తమ్మ వచ్చారు. కానీ మా అత్తయ్య గారు మాత్రం ఇలా కూర్చోబెట్టి నవ్వుకుంటూ చెప్పేవారండి. చాలా నవ్వుకుంటూ, ఇంకో ఇలా వండుకోవాలి, ఇలా వండుకోవాలి, ఇంకో ఇంత అవసరానికి ఇలా వేసుకోవాలి, ఇంకో చేపల పులుసు ఇలా పెట్టుకోవాలి, ఇంతమంది ఉన్నాం కదా, ఇంతమందికి దీన్ని నిండా రసం పెట్టుకోవాలి. ఇద్దరే ఉన్నారనుకోండి, మీ మామయ్య గారు నేను ఎక్కడికన్నా వెళ్ళామనుకో, ఈ చిన్న గిన్నెతో రసం పెట్టుకోవాలని అంత ఓపికగా చెప్పేవారండి మా అత్తయ్య గారు. నేను అలాగే వండేదాన్ని. అలా రాను రాను నేను రోజుకి 50 మంది నుంచి 100 మందికి కూడా వండేసి అంత ఓపిక, సహనం, వంటలు కూడా వచ్చేసేయండి నాకు. ఈరోజు పచ్చళ్ళ బిజినెస్ చేయగలుగుతున్నానంటే నేను అర్జెంటుగా ఎవరు కావాలని ఇమీడియట్లీగా చేసి ఇచ్చేస్తాను అనమాట. అంత స్పీడ్గా నేర్పారు మా అత్తయ్య గారు. అమ్మ అయితే ఏమీ నేర్పలేదండి. గారంగా పెరుగుతాం కదా, ఒకవేళ నేర్చుకోమన్నా నేర్చుకోలేం. అత్తయ్య గారి ఇంటి దగ్గర అయితే భయంతో నేర్చుకుంటాం. ఓకేనా? చూడండి, ముక్కలు చూసారా కొంచెం మనకి ఏగినట్టు అనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే గరం మసాలా పొడి, కారం 2 కలిపేస్తాం కదా, ఇది వేసేసుకోండి. మంట తగ్గించి, ఎప్పుడైనా సరే ఇందులో నీరు ఇంకిపోవాలి, అప్పుడే కూర టేస్ట్గా ఉంటుంది. ఇలా కొంతమంది ఏం చేస్తారంటే ఇది ఇలా అవగానే నీళ్ళు పోసేస్తారు ఉప్పు కారం వేసి, అది రుచిగా ఉండదు. ఎప్పుడు కూడా ఇలా ఏగాలి, ఏగితేనే ఈ కర్రీ బాగుంటుంది. నేను ఏదో చేయాలనే తపనతో ఏం చేస్తున్నానో నాకు తెలీదు, చూసేవాళ్ళకి మీకే తెలియాలి. ఒక చేత్తో వంట చేస్తూ, ఒక చేత్తో వీడియో తీస్తూ నేను మీకు వీడియోలు అప్లోడ్ చేస్తున్నానండి. ఆతృత ఏదో చేయాలని, దీని నుంచి ఏదో కోట్లు సంపాదించాలని కాదు. ఖాళీగా ఉంటున్నాం కదా, ఇంట్లో వచ్చిన పనే కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడు మూత పెట్టుకుందాం. ఒక 5 నిమిషాలు సిమ్లో పెట్టి మగ్గనిద్దాం. ఓకేనా? మగ్గిపోయిందండి. చూసారా, చికెన్లో నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా సపరేట్ అయిపోయి అంటుకుంటుంది. చూసారా, ఇప్పుడు మనం వాటర్ పోసుకుందాం. ఈ లోట ఉంది కదా, చిన్న సాల్ లోట, ఆపు. ఇంకొన్ని లోటాకి కొద్దిగా తగ్గించి పోసుకోండి, సరిపోద్ది. ఎందుకంటే పలుచగా ఉండాలి కదా కర్రీ, లోటాకి కొద్దిగా తగ్గించి పోసుకుంటే సరిపోద్ది. ఎందుకండి ఆల్రెడీ చికెన్ ఏమైంది, ఇందులో శుభ్రంగా మెత్తబడిపోయి మగ్గిపోయింది కదా. ఇది అంతా కలిపి ఉడకడానికి కోసం ఈ వాటర్, ఇది ఉడికిన తర్వాత మీకు చూపిస్తాను. ఓకేనా? చూడండి, అంతే. ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఒక లోటర్ నీళ్ళు పోసుకోండి. లోటర్తో లోటర్ నీళ్ళు పోసుకోండి, తగ్గించొద్దు. ఒక లోటర్ పోసుకుంటే కొంచెం జ్యూసీగా వస్తుందన్నమాట కర్రీ. ఇప్పుడు మళ్ళీ మనం మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవచ్చు. కర్రీ అయిపోయిందండి, దగ్గర పడిపోయింది. ఇలా ఉండాలి.
ఇలా ఉంటేనే గారెల్లోకి బాగుంటుంది. చూసారా, పులుసు టైపులో ఉండాలి గ్రేవీ. మన చికెన్ కర్రీ ఏం వండుకుంటాం, తిక్కుగా వండుతాం. అయిపోయిందండి ఇది. ముక్కలు కూడా మగ్గిపోయి కాబట్టి ఇవి తొందరగా ఉడికిపోతాయి. ఇందులో ఫస్ట్ ముక్కలు ఎప్పుడు కూడా ముందు మగ్గ పెట్టుకున్న తర్వాతే వాటర్ పోసుకోండి. ఇప్పుడు తొందరగా కూర ఉడికిపోతుంది. చూసారు ఎలా ఉందో, ఇలా ఉండాలి. ఇదిగో ఇలా ఉంటేనే గారెల్లోకి బాగుంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఓకేనండి. చూసారండి, జ్యూసీగా గారెల్లోకి చికెన్ కర్రీ రెడీ. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా, నా ఛానల్ సపోర్ట్ చేయండి. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. నన్ను ఇలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి.